జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లోని పేదల ఇళ్ల కూల్చివేతలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. కూల్చివేతల వల్ల తమ కుటుంబాలు వేధిన పడ్డాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ముందస్తు నోటీసులు లేకుండానే ఇల్లు కూల్చివేశారని, ప్రత్యామ్నాయం చూపించకుండా ఇల్లు కూల్చివేయడం అన్యాయమని వాపోతున్నారు. తమకు పునరావాసం చూపాలని, పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల కూల్చివేతపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. వెలుగుమట్ల భూదాన భూములో రెండో రోజు కూడా కూల్చివేతలు షురు అయినని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడే 10-12 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇల్లు కళ్ళ ముందే వాళ్ళు కట్టుకున్నటువంటి స్వప్నాన్ని కూల్చివేసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారంతా కూడా రోజు ఉదయం ఖమ్మం నగరంలోని కూలి పనులకు వెళ్ళేటువంటి పేదలు కావడం, ఉన్నటువంటి డబ్బుల్లో వారంతా అప్పులు చేసి కూడా స్థిరంగా మొత్తంగా స్లాబ్లు వేసుకొని కూడా వీళ్ళు భారీ స్థాయిలో వారికి ఉన్నంత దాంట్లో కూడా నివాసాలను ఏర్పాటు చేసుకునే పరిస్థితి. కొంతమంది పేదలు మాత్రం కేవలం మొత్తంగా రేకులతో నివాసం ఉంటున్న పరిస్థితి. చిన్నపిల్లలను అందరినీ కూడా పెట్టుకొని ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని అంతా పోలీసులు చుట్టుముట్టుతున్నారు. ఇక్కడ ఎవరిని కూడా పేదల్ని ఉండనీయకుండా, ఎవరిని అనుమతి లేదు అంటూ కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపల పోలీసు స్టేషన్లకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్లు ఇక్కడ నేరుగా మున్సిపల్ కావచ్చు, అటు రెవెన్యూ అధికారులే ఏర్పాటు చేసే వాహనాలను అందులో నుంచి సామాన్లు తరలిస్తున్న పరిస్థితి. జేసీబీ డోజర్ల సహకారంతో మొత్తం రేకుల్ని పూర్తి స్థాయిలో కూడా కూల్చి నేలమట్టం చేసి అవి పనికి రాకుండా చేసిన పరిస్థితి ఉంది. రాత్రి ఎంత చేసినా కూడా ఇక్కడే తమ సామాన్లు ఏవైతున్నాయో ఆ సామాన్లు ఎవరైనా దొంగలు ఎత్తుకపోతారేమో, ఇప్పటికీ ఆస్తి కోల్పోయామని బాధతో కన్నీరు పెట్టుకుంటూ ఇక్కడే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందో. మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము ఇప్పుడు వచ్చి ఇల్లందు నుంచి వచ్చాం సార్. ఇక్కడ ఉండబట్టికి ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయింది. ఇక్కడనే కూలినాలు చేసుకొని ఇల్లందులో ఇల్లు ఉంటే అది కూడా అమ్మేసుకొని ఇక్కడ కూడా నేను స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకున్నాను. నాకు 2 కొడుకులు కోడళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాము. 3 కుటుంబాలు మొత్తం. మా భార్య కూడా ఉంది, మా మనవాళ్ళు ఉన్నారు, 2 కొడుకులు 2 కోడళ్ళు. ఇక్కడనే కదా 5-6 సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో ఇదే ఇంట్లో నివసిస్తున్నాం సార్. మేము మాకు ఏదైనా అండదండ రాత్రి తెల్లవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాము. దోమలతోని ఈగలతోని మంచినీళ్ళు ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు సార్. ఏమైనా కొందామన్నా కానీ షాపులు కూడా కూల్చేసిన పరిస్థితి ఉంది. మాకు దయనీయంగా ఉంది. మాకు ఏదైనా సదుపాయం కల్పించమని కోరుతున్నాం సార్. మీరు చెప్పండి, ఎక్కడ ఏంటి అసలుకి ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు రెవెన్యూ అధికారులు? మీకు ఇక్కడ ఇల్లులు ఎవరు వేయించారు, మీకు ఏం చెప్తున్నారు అసలు? ఇక్కడైతే ఇది భూదాన భూమి నుంచి వచ్చినాయి సార్ ఇవి మాకైతే. కానీ ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ అధికారులు వచ్చేసి ప్రభుత్వ భూమి అని అంటున్నారు తప్ప, సరే ప్రభుత్వ భూమి అయితే ఏ ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు సార్. ప్రతి ఒక్క ఇంటికి నోటీస్ ఇచ్చి మరి మీరు ఏమన్నా చేస్తే అప్పుడు మాకు ముందే మేము ఏమైనా ఉంటే చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మాది చాలా దారుణ పరిస్థితిలో ఉన్నాం సార్. మేము చిన్న పిల్లలు ఉన్నారు మాకు. నైట్ మొత్తం ఇక్కడే పడుకున్నాం. రాత్రి దోమలు కొట్టుకుంటా మా యొక్క సామాన్లు ఇక్కడే ఉన్నాయి. ఈ సామాన్లన్నీ ఎక్కడ తీసుకుపోవాలి? మాకు ఇల్లు ఎక్కడే లేదు సార్. ఇదే ఉన్నదని చెప్పి ఇక్కడే మంచిగా కట్టుకున్నాం. మేము కూలీ నాలి చేసి మా నాన్నగారు, నేను, మా తమ్ముడు కలిసి ఇక్కడ మంచిగా కట్టుకుందాము, ఇక్కడ ఉంటుంది కదా అని కట్టుకున్నాము. ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. మా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. మీరు చెప్పండి, రెవెన్యూ అధికారులు పోలీసులు ఏం చెప్తున్నారు సార్? ఇక్కడికి వచ్చేసరికి మేము వచ్చి 8 సంవత్సరాలు అయింది సార్. మేము 8 సంవత్సరాల తర్వాత ఇక్కడ మీకు భూదాన బోర్డు నుండి మీకు ప్రొసీడింగ్స్ ఉన్నాయి, కోర్టు నుండి ఉన్నాయి. మనం ఇక్కడ ఎవరు ఏం అనలేరు అని ఆ ధైర్యం ఇస్తేనే, ఇక్కడ ఉన్న వాళ్ళు ధైర్యం ఇస్తేనే మేము ఇక్కడ ఒక 3 గదులు చిన్న కట్టుకున్నాం సార్. దాన్ని కట్టుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాం సార్ మేము. అట్లా 3 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లు మొత్తం కూల్చేశారు సార్. నాకు చిన్న పిల్లలు సార్. నేను మెకానిక్ పని చేసుకుంటాను సార్. ఇంకా దీని మీద అప్పు తెచ్చి కట్టాం సార్. అప్పులు పోలేదు కానీ ఇల్లు పోయింది సార్. మా పరిస్థితి దారుణం సార్. మా దరిద్రం అయిపోయినాం సార్. మేము వీళ్ళని నమ్ముకొని మేము కట్టుకునే సార్ చాలా ఇబ్బందులు పాలవుతున్నాం సార్. నైట్ చిన్నపిల్లలతో ఇక్కడ దోమలతో ఇక్కడే పడుకున్నాను సార్. నాకు పోవడానికి ఇక్కడ ఏమీ లేదు సార్. మాకున్నది ఇది ఒకటే ఇల్లు, ఒక ఇల్లు లేదు సార్ మాకు. మా పరిస్థితి ఏంటి? మేమేం కావాలి? చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే చిన్న పిల్లలను కూడా ఇక్కడే పెట్టుకొని తమ జీవనం సాగిస్తున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటు వెళ్ళాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇల్లందులో ఉన్న సొంత ఇంటి స్థలాన్ని కూడా అమ్ముకొని ఇక్కడ ఖమ్మం పట్టణంలో కూలి పనులు చేసుకొని జీవనం సాగించాలని పిల్లలతో సహా కూడా ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాను కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇంటి స్లాబ్ ఏదైతే ఉందో ఇది కూడా ఆయన నిర్మాణం చేసుకున్న ఇల్లే. ఆయన కళ్ళ ముందే
కట్టుకున్న ఇల్లు పూర్తి స్థాయిలో కూడా కూల్చివేయడంతో ఎటు పోవాలో తెలియక దిక్కుతోచక చిన్నపిల్లలతోనే ఇక్కడే రాత్రి అంతా కూడా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నీళ్లు తాగుదామన్నా ఏదైనా కొన్ని తిందామన్నా కూడా ఏం లేవు సార్ అని కూడా కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒక దయనీయమైన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే తాము అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా స్థానికులు చెప్తున్నారు. నిర్వాసితులకు ఇప్పటికే మొత్తం కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఏ గూడు లేనటువంటి వాళ్ళం ఇక్కడే ఉన్నాం, తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా అంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వెలుగుమట్ల భూదాన భూమిలో ఉన్నటువంటి నిరుపేదల దీన పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 TV